దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ని ఇటు వైసీపీ అధిష్టానం నియమించింది. ప్రస్తుతం మనకు ఆయన అందుబాటులో ఉన్నారు. సార్ మీరు ఎలా చూస్తారేంటి? నిజంగా జగన్మోహన్ గారు మళ్ళా మాకు ఇంకోసారి అవకాశం ఇచ్చినందుకు నిజంగా జగన్మోహన్ గారికి, పార్టీ ప్రెసిడెంట్ గారికి, సీఎం గారికి నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి దర్శి నియోజకవర్గంలో నాన్నగారు ఇండిపెండెంట్ గెలిచారు. తర్వాత 2009లో నేను కాంగ్రెస్లో పార్టీ గెలిచి జగన్మోహన్ గారితో పాటు, జగన్మోహన్ కుటుంబంతో పాటు ఆయనతో పాటు నడిచాం. కాబట్టి మా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా జగన్మోహన్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీద నమ్మకంతో ఈ బాధ్యతలు కేటాయించినందుకు ఈ దర్శి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుని కలుపు పెట్టుకొని ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం, దర్శి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎప్పుడు డెవలప్ చేస్తామని చెప్పి కృషి చేస్తాం. వచ్చే ఎన్నికల్లో మీరు ఎటువంటి అజెండాతో మీరు పబ్లిక్ మీరు వెళ్ళబోతున్నారేంటి? దర్శి నియోజకవర్గంలో ముఖ్యంగా రైతులు ఎక్కువగా ఉన్నారు. రైతులకి ఇబ్బంది లేకుండా రైతుల డెవలప్మెంట్ కోసం జగన్మోహన్ గారు ఎన్నో పథకాలు పెడుతున్నారు, ఎన్నో చేస్తున్నారు. మెయిన్ రైతులకు అండగా ఉండాలనేది మా ముఖ్య అజెండా. దాంతోపాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎక్కువ డెవలప్ చేయాలని చెప్పి మా ఆలోచన ఉంది. హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇంప్రూవ్ చేయాలి. ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అదేవిధంగా కొంచెం స్టూడెంట్స్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ పక్క ప్రాంతాల్లో జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేసి దొనకన కొంచెం కారిడార్ హబ్గా కూడా చేస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రియల్ హబ్గా అది కూడా డెవలప్మెంట్ కోసం కృషి చేసి పేదవాళ్ళకి కానీ, చదువుకున్న వాళ్ళకి కానీ ఎక్కువ ఉద్యోగాలు అని చెప్పి ముఖ్య ఎజెండా తీసుకుపోతున్నాం. నియోజకవర్గంలో ఎక్కువ ఎటువంటి సమస్యలు ఉన్నాయి? మీరు ఎటువంటి వచ్చే ఎన్నికలు మీరు ఎమ్మెల్యే అయితే మీరు ఎటువంటి వాటిని సాల్వ్ చేస్తారేంటి? నియోజకవర్గంలో ముఖ్యంగా మంచినీటి సమస్య ఎక్కువ ఉంది. అంతకుముందు నాన్నగారి టైంలో కానీ, నా టైంలో కానీ కొంతవరకు మేము డాడీ టైంలో అన్ని మండలాలు ఎక్కువ పర్సెంట్ తాళ్ళూరులో కానీ, అటు ముళ్ళమూరులో కానీ అన్ని స్కీమ్స్, సిబిడబ్ల్యూ స్కీమ్స్ పెట్టేసి ప్రతి మండలానికి 15 కోట్లు కేటాయించి డెవలప్ చేసాం. మళ్ళీ ఇప్పుడు అమ్మ వచ్చిన తర్వాత, జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత కూడా ఇప్పుడు దర్శి ప్రాంతంలో ఫిల్టర్ బెడ్స్ ప్రాబ్లం ఉంటే సుమారుగా ఓన్లీ ఆర్డబ్ల్యూస్ కోసం 2 కోట్లు కేటాయించాం. నా ముఖ్య ఉద్దేశం, నేను ఈ దర్శి ప్రాంతం డెవలప్మెంట్ కోసం పేదవాళ్ళకు ముఖ్యంగా అందుబాటులో ఉండాలి. కాబట్టి ముఖ్య ఎజెండా ఇరిగేషన్ వాటరు, తాగడానికి నీరు. దొనకొండ ప్రాంతం, కుర్చేడు ప్రాంతం ఎక్కువ ఇబ్బంది పడుతుంది. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ గారి దయ వల్ల దర్శి మున్సిపాలిటీకి 100 కోట్లు పెట్టి కొత్త టెండర్ కూడా వేసాము. అది కూడా శాంక్షన్ అయింది. అది కూడా తొందరగా ఓపెన్ చేస్తాం. మంచినీళ్ళు అందరికీ అందాలి, అందరూ ఎడ్యుకేషన్ చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలని ముఖ్య ఉద్దేశం అది. ఈ 5 ఏళ్ల కాలంలో ఇటు సంక్షేమం ఉందా, ఇటు అభివృద్ధి ఉందంటే ఏం చెప్తారేంటి? ఏ గవర్నమెంట్కైనా, ఏ సీఎంకైనా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళ లాంటి. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ గారు ముఖ్యంగా పేదవాళ్ళకి అందరికీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరికీ కానీ, రైతులకు కానీ, మహిళలందరికీ ఎలక్షన్లు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఇంకా కొత్త పథకాలు చాలా ఇచ్చేశారు. ఈబీసీ నేస్తం కానీ ఇవన్నీ అంతకుముందు ఇవ్వలేదు. కాపు నేస్తం కానీ ఇవన్నీ ఎలక్షన్ హామీ. ఇలా జగన్మోహన్ గారు ఎలక్షన్ హామీలతో పాటు కొత్త హామీలు ఇచ్చుకుంటూ సంక్షేమాన్ని, ప్రతి వాళ్ళు పేదవాళ్ళందరూ బాగా డెవలప్ అవ్వాలని సంక్షేమం చేశారు. అదేవిధంగా డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్కి వచ్చేసరికి అందరికీ ఆర్బీకేలు పెట్టారు. అదేవిధంగా సచివాలయాలు పెట్టేసి గవర్నెన్స్ పేదవాళ్ళకి దగ్గరికి రావటం, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎవరికి ఇబ్బంది లేకుండా. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో అయితే జన్మభూమి కమిటీలు పెట్టేసి అందరు డబ్బులు వసూలు చేసి పీడించేవాళ్ళు అందరినీ, ప్రజల్ని. కానీ మన వ్యవస్థ అట్లా లేకుండా ప్రతి రూపాయి పేదవాళ్ళకి డైరెక్ట్గా చేద్దామని చెప్పి గవర్నమెంట్ ఏ బెనిఫిట్ ఉందో డైరెక్ట్గా వేస్తున్నారు. కాబట్టి సంక్షేమం బాగుంది. అదేవిధంగా అంతకుముందు రాజశేఖర్ గారి టైంలో ఎన్నో మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఈ ప్రాంతంలో. ఈ ప్రకాశం జిల్లాలో ఇంకొక మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది మార్కాపురంలో. అదేవిధంగా రామాయపట్నం పోర్టు వచ్చింది. ఈ పోర్టు కూడా 1.5 సంవత్సరంలోనే పోర్టు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత ఫాస్ట్గా పోర్టు చేయలేదు. మన జిల్లాలో ఈ పోర్టు ఎంత డెవలప్ చేస్తున్నారు. ఇంకా మచిలీపట్నం పోర్టు చేస్తున్నారు, ఇంకా చాలా పోర్టులు చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి కూడా చాలా బాగుంది. ఈ కావాలని కొంతమంది టీడీ పత్రికలు కావాలని చెప్పి అభివృద్ధి లేదని చెప్తున్నారు తప్ప అందరూ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. 1-2 వెళ్ళే మీడియాలే కావాలని డిస్టర్బ్ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ గారు సీఎంఏ కావాలని కోరుకుంటున్నారు. హామీలు ఇచ్చే నాయకుడు కావాలా, హామీలు ఇచ్చి నెరవేర్చే నాయకుడు కావాలా, వాళ్ళు డిసైడ్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ హామీలు ఇచ్చే నాయకుడే కావాలి, జగన్మోహన్ గారు మళ్ళీ వస్తే బాగుంటాం, పేదవాళ్ళందరూ, రైతులు బాగుంటారు అందరూ కోరుకుంటున్నారు. అంటే ఇంకోటి, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీనిపై మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సిట్టింగ్ ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్స్ అని కాదు ముఖ్యం. జగన్మోహన్ గారు మొదటి నుంచి కూడా చెప్తున్నాడు, ఒక ఎమ్మెల్యేకి మంచి అవకాశం ఇచ్చి వాళ్ళందరూ డెవలప్ చేయాలని కోరుకుని డెవలప్ చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం వాళ్ళకి ఏమన్నా ఇంకా పెద్ద పోస్టులు కానీ రాష్ట్ర బాధ్యతలు కేటాయించినప్పుడు వాళ్ళ పక్క కాన్స్టిట్యున్సీకి పంపించడం. ఇప్పుడు మేరు నాగార్జున గారు ఉన్నారు, మా ఇన్ఛార్జి మంత్రివర్యులు, ఆయన స్టేట్ నాయకుడు.
ఒక మంత్రిగా చేసినాడు. ఆయన తీసుకొచ్చి నూతలపాడులో పెట్టారు. అతని మీద మంచి క్రేజ్ ఉంది. ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్నారు. సుధాకర్ బాబు కూడా మంచి వ్యక్తే. అతనికి వేరే చోట స్టేట్ బాధ్యతలు ఇచ్చేసి స్టేట్లో అన్ని ప్రచారం కోసం మంచి స్పీకర్ కాబట్టి ప్రచారం కోసం వాడుకుంటారు. ఒక్కొక్కరికి ఒక బాధ్యతలు కేటాయించి సర్వేల ప్రకారం ఇస్తున్నారు కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లు బాగుంటుంది కదా. సర్వేలు చేసి బాగున్న వాళ్ళందరికీ ఇచ్చుకుంటారు. ఇవన్నీ కావాలని టీడీపీ వాళ్ళు అసలు మేము సీట్లు ఎవరికి ఇస్తే అతనికి ఎందుకు, అతను చూసుకోమను, మా సీట్లు మేము జాగ్రత్తగా ఇచ్చుకుంటాం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నట్టు వేణుగోపాల్ ఉన్నారు. ఆయనకి ఇప్పుడు ఎక్కడ స్థానం లేదు. మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అదేవిధంగా ఇక్కడ ఆ వర్గాన్ని మీరు ఎలా ఇప్పుడు కలుపుకోబోతారేంటి? సిట్టింగ్ ఎమ్మెల్యే గారు సీఎం గారితో డిస్కస్ చేశారు. వాళ్ళకి ఏమైనా కొన్ని ప్రాంతాలు పక్క కాన్స్టిట్యున్సీలు కానీ మిగిలిన ప్రాంతాల్లో అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అవి పెద్దలు చూసుకుంటారు. ఈ దక్షిణ నియోజకవర్గానికి వచ్చేళ్ళకి వర్గాలు లేవు. ఓన్లీ ఒకే వర్గం మా పార్టీలో, ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గం. అది జగన్మోహన్ రెడ్డి గారి వర్గం. నేనైనా ఇంకెవరు వచ్చినా కూడా ఈ వర్గం పార్టీ కోసం పనిచేస్తే వర్గాలు లేవు. ఓన్లీ ఒకే వర్గం, అదే వైఎస్ఆర్సీపీ వర్గం, జగన్మోహన్ రెడ్డి గారి వర్గమే. అందరినీ ప్రతి ఒక్క నాయకుల్ని కార్యకర్తలని అవసరమైతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు తలుపు పెట్టి అందరినీ కలుపుకొని పోయి నాకు గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరిని తలుపు కట్టేసి పార్టీ క్యాడర్ని ఉత్సాహపరిచేసి పార్టీ క్యాడర్ని స్ట్రెంత్ చేసి నా గెలుపు కోసం కృషి చేయమని అడుగుతా ఉందని. ఇది మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఇటు దర్శి నియోజకవర్గం నుంచి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తను కంటెస్ట్ చేయడానికి ఇటు అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఇటు దర్శి నియోజకవర్గ అభివృద్ధి తన దేమనేది కూడా అయితే ఇక్కడ శివప్రసాద్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉంటే తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు రత్నంతో జయరాం, బిగ్ టీవీ, దర్శి నుంచి.